నవోదయ సిరీస్లో నెక్స్ట్ క్లాస్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఫస్ట్ వచ్చేసి మనం ఫేస్ వాల్యూ గురించి డిస్కస్ చేస్తాం. ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డిజిట్ నంబర్ ఇట్ సెల్ఫ్. ఏదైనా ఒక నెంబర్లో ఆ న్యూమరికల్ డిజిట్స్లో ఏదైనా ఒక నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటంటే ఆ నెంబర్ ఏదైతే కనబడుతుందో అదే అనమాట. ఇప్పుడు 364లో 6 యొక్క ఫేస్ వాల్యూ ఏంటి అని అడిగితే మనం ఏం చెప్పాలి? 6. ఏం కనబడుతుందో అదే, ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ కదా, అందుకని ఇట్ సెల్ఫ్ అన్నారు కాబట్టి ఆ నెంబర్ 6. ఒకవేళ ఈ నెంబర్ చూద్దాం. 1s, 10s, 100, 1000, 10,000, lakh. 5,63,421లో మన 6 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్పాలి? ఎంత? ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్ కాబట్టి 6. ఇక్కడ కూడా 6. ఒకవేళ 4 ప్లేస్ వాల్యూ అడిగితే 4. ఓకేనా? అదే ప్లేస్ వాల్యూ అనుకో. ప్లేస్ వాల్యూ అంటే ప్లేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్ ఇంటూ ఇట్స్ ప్లేస్ వాల్యూ. ఇప్పుడు మనకి 3,548లో 5 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 5 ఈజ్ ఎ ఫేస్ వాల్యూ. 5 ఒక ప్లేస్ వాల్యూ ఎంత? 1s, 10s, 100. కాబట్టి 100తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదంతా 500. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. బేసిక్ కాన్సెప్ట్ నుంచి మనని నవోదయాలో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. దీని మధ్యలో ఒక ఆపరేషన్ని పర్ఫామ్ చేయమని ఇస్తారనమాట. ఫస్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఇన్ 35829 అనే నెంబర్లో 35,829లో 8 యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ యొక్క డిఫరెన్స్ ఎంత అన్నారు. మనకి ఫేస్ వాల్యూ ఎంత? నెంబర్ ఇట్ సెల్ఫే కాబట్టి అది 8. ప్లేస్ వాల్యూ 1s, ఇది 1s, ఇది 10s, ఇది 100s కాబట్టి దాని ప్లేస్ వాల్యూ వచ్చేసి 100. వాటి డిఫరెన్స్ ఏంటి? 800 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 792 అన్నమాట. ఇది డిఫరెన్స్, ఇది మన ఆన్సర్. ఓకేనా? ఇలా మధ్యలో డిఫరెన్స్ కానీ అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఇచ్చి ఈ రెండు బేసిక్ కాన్సెప్ట్ని యూజ్ చేసి 1 or 2 ప్రాబ్లమ్స్ మన నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వస్తాయి. ఇవి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం 1 or 2 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.